సారీ అన్నయ్య. మనుషులు కూడా కోత నుంచే వచ్చారు తెలుసా మీకు? అవునవును, నిన్ను చూసాక ఆ విషయం నాకు కన్ఫర్మ్ అయింది. సార్ మీరు నా ఫేసింగ్ చూడకూడదని నా ఊరుకుంటున్నాను, లేదంటే బయటకు వచ్చి గొడవ చేసేదాన్ని. ఊరుకో గంగా, నువ్వు కూడా ఏంటి అన్నయ్యలాగా? ఇదిగో ప్రీతి, ఇలాంటి ఫేస్ చూడకుండా ఉండే తంతు లాంటివి కన్నా ఒక వారం రోజులు మాట్లాడకుండా ఉండే మౌనవ్రతం లాంటి తంతులు ఏమైనా ఉంటే చూడండి, కాస్త ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. బావగారు, గంగ మీతో మాట్లాడకుండా ఉంటే మీకు చాలా రిలీఫ్ గా ఉంటుందేమో, మాకు మాత్రం చాలా బోర్ గా ఉంటుంది. అట్టా చెప్పండి. ఏంటి చెప్పేది? నో ఎంట్రీ, నో సీన్. ఆ ఫేస్ చూడకపోతే వచ్చే నష్టం ఏం లేదు. ఆ తింగర్ దాంతో మీరే ఆగండి. బావగారు, గంగకి ఒడి నింపాల్సింది మీరే. రెడీ అయ్యి రండి, నేను అత్తయ్య వాళ్ళని పిలుస్తాను. ఈ ప్రోగ్రామ్ కూడా ఉందా? కూర్చో ఫస్ట్. అయ్యో నాకేం కనిపించట్లేదు. వదినా, తీయకూడదు. ఒక రోజు ఇలా మేనేజ్ చెయ్యి, ఏం కాదు. స్నేహ, నాకు కాస్త హెల్పింగ్ గా ఉండు, లేదంటే ఎక్కడో చోట పడిపోతాను. హే, you fall no? When I wear this dupatta musugu, I fall directly your babai legs. అందుకేనా నాన్నకాలు వంకరిపోయాయి. Hey, you my girl child, I beat you. ఇంట్లో అసలు నా మాటకు విలువ లేకుండా పోతుంది. నేను వద్దు అంటున్నా సరే వాళ్ళ ఇష్టానికి చేసుకుంటూ పోతున్నారు. ఇక నేను ఈ ఇంట్లో ఉండి ఏం లాభం? ప్రీతిని కూడా నేను ఎంత కంట్రోల్ చేసినా నా మాట వినటం లేదు. గంగని వదినగా పూర్తిగా యాక్సెప్ట్ చేసేసింది. తనే కాదు, మనం తప్ప అందరూ యాక్సెప్ట్ చేశారు. మీరు స్ట్రాంగ్ గా ఏదో ఒకటి చేయకపోతే ఇలానే ఆ తంతులు ఈ తంతులు అంటూ ఆ గంగని ఇంట్లో పర్మనెంట్ చేసేస్తారు. ఇప్పుడు జరగబోయే తంతు కూడా మీరు వెళ్ళకండి అత్తయ్య గారు. మీరు వెళ్ళకపోతే ఆ తంతు జరగదు, జరగకూడదు కూడా. అత్తయ్య గారు, అత్తయ్య గారు, గంగకి ఒడి నింపే కార్యక్రమం జరిపించాలి. జరిపించుకోండి. ఆ విషయం నాకెందుకు చెప్తున్నారు? అలా అంటారేంటి అత్తయ్య గారు? బావగారి చేతికి ఒడి నింపే పళ్ళం అందించాల్సింది మీరే కదా. ఇది మీ చేతుల మీదుగా జరగాల్సిన శుభకార్యం కాదు అనుకోండి అత్తయ్య. రండి అత్తయ్య గారు. రాను అని చెప్తున్నాను కదా, అర్థం కదా నీకు? అత్తయ్య గారు, నేను ఇంటికి కోడలిగా వచ్చినప్పటి నుంచి కూడా మీరింత కఠినంగా ఎప్పుడూ లేరు. మీరెందుకిలా ప్రవర్తిస్తున్నారు? ఎందుకో నీకు తెలీదా? గంగ ఈ ఇంటి కోడలు కావడం మీకిష్టం లేదు. కానీ ఇది బావగారు గాని గంగ గాని కోరి చేసుకున్న పెళ్లి కాదు కదా అత్తయ్య గారు. జరగాలనుంది, జరిగిపోయింది. రే రుద్రా, ఏదో ఫార్మాలిటీకి చెప్పినట్టు చెప్తున్నావురా? అవునన్నయ్య, ఫీల్ ఉండాలి, ఏదో అప్ప చెప్పినట్టు చెప్తున్నావు. మమ్మల్ని బెదిరిస్తే లాభం లేదన్నయ్య. బాబాయ్ చెప్పినంత డెప్త్ గా చెప్పాలి. పోనీలేండి, వదిలేయండి వంశీ. సారికి సరిగ్గా చెప్పడం రాదులే. చెప్పినా మాట మీద నిలబడాలని భయం. గంగా, ఈ రోజు నుంచి నీ బరువు బాధ్యతలన్నీ నేనే చూసుకుంటాను. నీ ఇష్టాలన్నీ గౌరవిస్తాను. నీకెప్పుడూ తోడు నీడగా ఉంటాను. తీసుకో.
వాట్ ఈస్ దిస్ గ్లౌస్? హూ పుట్ దిస్? స్నేహ, నువ్వేమైనా పెట్టావా? లేదక్క, అక్కడున్న పళ్ళెం అలాగే తీసుకొచ్చాను. ఇవెందుకు పెట్టావు ఇష్క? దీనివల్ల ఏమవుతుంది? వీటిని చూస్తే అత్తయ్యకి కోపం వస్తుంది. చెయ్యాల్సిన రచ్చంతా చేస్తుంది. నువ్వే చూస్తావుగా. అదేంటి, ఒడి నింపే సారిలో గ్లౌజెస్ ఎవరు పెట్టారు? ఎంత అపచారం! ఇంకెవరు? భార్య ఇష్టాలను గౌరవిస్తానని మాటిచ్చాడు కదా. అందుకే వీటిని కూడా తనే పెట్టుంటాడు.